ఆంధ్రజ్యోతిలో ఏమొచ్చింది? మోదీ ఉద్యోగాన్ని ఊడగొట్టాలి, లేకపోతే దేశాన్ని అదానీ అంబానీలకు తాకట్టు పెడతారు. ఇక వాళ్ళకి తాకట్టు పెడితే నీకు తాకట్టు పెట్టినట్టేనే. నువ్వే ఆ పార్టీలో పోతున్నావని ధర్మపురి అరవింద చెప్తాండే. ఇక నువ్వు ఆ పార్టీలో పోయినాక మళ్ళా ఎట్లా తాకట్టు పెట్టుడు అవుతుంది? వాళ్ళేమో మా పార్టీలోకే రాబోతుండు రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేని తీసుకోవాలని వాళ్ళు ఆశపడతాను. నువ్వేమంటావు? ఇక్కడ వచ్చిదే ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తూ నువ్వు కాలం పొద్దు గడుపుతాను. కాబట్టి మోడీని నమ్మేది లేదు, ఇక్కడున్న కేడీని నమ్మేది లేదు. ఇక్కడున్న కేడీ ఎవరు? రేవంత్ రెడ్డి. అక్కడున్న కేడీ ఎవరు? మోడీ. కాబట్టి అక్కడున్న మోడీని నమ్మేది లేదు, ఇక్కడున్న కేడీని నమ్మేది లేదు. ఇది బాగా గుర్తుపెట్టుకోర్రి. ఏది రాదు అంతా వచ్చిదే. ఇగో భూ యజమానితో పాటు కౌలు రైతులకు భరోసా. ఎవరికి ఇవ్వవలసింది వారికి వేరువేరుగా ఇస్తాం. గ్రామ సభల ద్వారా కౌలు రైతులను గుర్తిస్తాం. 5 ఎకరాలకు పైగా భూమి 4 లక్షల కుటుంబాలకే. 92% మంది రైతులకు 3 ఎకరాల లోపే. ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రలు చేసే వారిని 50 లక్షల మంది యువత చూసుకుంటారు. క్లీన్ ఇమేజ్ ఉన్న వారినే పార్టీలో చేర్చుకుంటాం. రిజర్వేషన్లు ఎత్తివేయడమే బీజేపీ కోర్ ఎజెండా. అంటే క్లీన్ ఇమేజ్ నీ పార్టీలోకి ఎవరొస్తే వానికి క్లీన్ ఇమేజ్ ఉన్నట్ట. మరి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మీద ఎన్ని కేసులు ఉన్నాయి? ఆయన క్లీన్ ఎమ్మెల్యేనా? నువ్వే కదా కడియం సిఆర్ దొంగవాడు లంగా అని మాట్లాడింది. ఆయన క్లీన్ ఇమేజ్ ఉన్నట్ట. ఈ కథలు పడుతున్నాను. ఇంకేమంటాడు? కౌలు రైతులను గుర్తిస్తాడు. ఒక పని చేద్దాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమన్నాడు? రైతు భరోసా అన్నాడు. రైతు భరోసా అన్నాడు. ఈ రైతు భరోసా ఎంత? 7,500 రూపాయలు. రైతు భరోసా అంతేగా. రుణమాఫీ చేస్తా అన్నాడు. రుణమాఫీ చేస్తా అన్నాడు. ఈ రుణమాఫీ ఎంత? 40,000 కోట్లు ఉన్నది అంటాడు ఈయన రేవంత్ రెడ్డి. మనకు తెలియదు కానీ రేవంత్ రెడ్డి అంటాడు 40,000 కోట్లు ఉన్నది అంటాడు. ఇక చిన్నగా రైతులు జర నెమ్మదిగా ఆలోచించారు. రైతు భరోసా 7,500 ఇవ్వలేనోడు 40,000 కోట్లు ఎట్లా మాఫీ చేస్తారా? ఎట్లా నమ్ముతారా మీరు? రైతు భరోసా 7,500 ఇయ్యలేకనే రైతు బంధు అని కేసీఆర్ పెట్టారు. రైతు బంధు 5,000 రూపాయలు 20 లక్షల మందికి ఇచ్చిండు. 20 లక్షలే, 20 లక్షలు. దీంట్లో ఇంకెంత? 70 లక్షల మందికి ఇవ్వాలట. ఇది బట్టి విక్రమార్క ఒప్పుకున్నాడు ఆల్రెడీ ప్రెస్ మీట్ లో. ఇంకా 70 లక్షల మందికి ఇవ్వాలా మేము ఇస్తాం అంటాడు. రైతు భరోసా 7,500 ఇవ్వలేనోడు, పైగా రైతు బంధు 5,000 రూపాయలు అందరు రైతులకు 90 లక్షల రైతులకు ఇవ్వలేనోడు రైతు రుణమాఫీ 40,000 కోట్లు ఎట్లా చేస్తాడు? జరగిది మీరు బుర్ర పెట్టి ఆలోచిస్తే రేవంత్ రెడ్డి మాటలు అబద్ధాలా, పచ్చి మోసాలా, నిజాలా అనేది మీకే అర్థమైపోతుంది. ఇక దీని గురించి ఎక్కువగా కూడా చర్చ పెట్టవలసిన అవసరమే లేదు. ఇక